హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్లో ఎగ్స్ని బ్రేక్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారం అలాగే సాల్ట్ వేసుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. మొత్తం ఇలా కలిసేలా కలిపేసుకోండి. ఎంత కలిపినా ఒక్కొక్కసారి అయితే కారం అయితే అసలు కలవదు. నా గుడంగా ఇక్కడ అంతే అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ ప్యాన్ అయితే పెట్టేసుకోండి. కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తం అనేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ బ్రేక్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మొత్తం ప్యాన్ మీద వేసేసేయండి. మీరు ఒక్కొక్క ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఒకటే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీకు ఇష్టమైతే సైడ్స్కి ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మలపేసుకోండి. ఇట్లా నేను అన్ని 4 ఎగ్స్ కలిపి ఒకటే ఆమ్లెట్ వేసుకున్నాను కాబట్టి నాకైతే ఆమ్లెట్ ఫ్లఫీగా వచ్చింది. చూసారు కదా, 2 సైడ్స్ ఇలా మొత్తం కాలిన తర్వాత 2 సైడ్లు మలుపుకుంటూ కాల్చేసుకోండి. ఆమ్లెట్ అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చాలా వరకు అయితే అందరం తింటూనే ఉంటాం. హెల్దీ ఆమ్లెట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటే ఆనియన్స్, టమాటోస్ ఇలా వేసి కూడా చేస్తూ ఉంటారు. నేను కూడా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. మనకు ఎగ్ రైస్ కానీ ఎగ్ కర్రీ ఏం తిన్నా కూడా ఆమ్లెట్ తింటే అసలు ఆ టేస్టే వేరుంటుంది. చూడండి, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని తినడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఆమ్లెట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.